ఎన్నికల ముందు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి సూపర్ హిట్ చేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. తల్లికి వందనం ఇవాళ 10,090 కోట్లు చెల్లించారు. 67,27,000 మందికి దాన్ని అందించడం జరిగింది. స్త్రీశక్తి కింద ఆగస్టు 15వ తారీఖుని దీన్ని ప్రారంభించారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం దాదాపుగా ఇప్పటి వరకు 25 కోట్ల ప్రయాణాలు ఇప్పటివరకు ఈ పథకానికి 1,144 కోట్లు వ్యయం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు ఖాతాలో జమ చేయడం జరిగింది. దీపం 2 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అది 2,684 కోట్లు. ఇప్పటికీ దాదాపుగా 2 కోట్ల సిలిండర్లు పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇక ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు కూడా 50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వేయించడం జరిగింది. ఏడాదిలో 33,000 కోట్లు పంపిణీ, నెలకు 2,750 కోట్ల రూపాయలు. ఇవాళ గతంలో 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మత్స్యకార భరోసా కూడా ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఇప్పటికీ 1,25,000 మందికి 250 కోట్ల రూపాయలు కూడా జమ చేయడం కూడా జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఇవాళ ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు చెప్పుని 436 కోట్లు జమ చేశారు. 2,90,000 మందికి ఇది లబ్ధి చేకూర్చారు. అన్నా క్యాంటీను గతంలో 14-19 కాలం నిర్వహించిన అన్నా క్యాంటీన్లు కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని కూడా ఇవాళ 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాల్ని ఆల్రెడీ ప్రజలందరూ కూడా చేయడం జరిగింది. గీత కార్మికులకు 10% మద్య షాపుల్లో కేటాయించి వారికి మద్యం షాపులు కేటాయించడం వల్ల గీత కార్మికులు కూడా లబ్ధి చేకూర్చిన పరిస్థితి ఇవాళ చేశారని చెప్పని కూడా తెలియజేస్తున్నా. రీసెంట్గా పాస్టర్లకి ఎవరైతే ఇవాళ క్రైస్తవుల పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇస్తానని చెప్పిన మోసం చేసి సగంలో ఇడిచిపెట్టేసిన పరిస్థితి చేశారు. ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొన్ననే డిసెంబర్ 24వ తారీఖుని 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయలు చెప్పిన గౌరవ వేతనం 51 కోట్ల రూపాయలు. సంవత్సరానికి సరిపడగా ఒకేసారి మనిషికి నెలకు 5,000 రూపాయలు చెప్పిన సంవత్సరానికి 60,000 రూపాయలు ఇవాళ వేయటం జరిగింది. దానికి 51 కోట్లు కూడా ఖర్చు పెట్టారని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇమాములకు నెలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు చెప్పిన ఇప్పుడు ఏడాదికి 90 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. పురోహితులకు నెలకి 15,000 రూపాయలు వేతనాలు పెంచారు. న్యాయ బ్రాహ్మణులకు నెలకి 25,000 రూపాయలు కూడా వేతనాలు వాళ్ళు కూడా పెంచడం జరిగింది సంవత్సరానికి. అదేవిధంగా జూనియర్ లాయర్లకు కూడా 10,000 రూపాయలు గౌరవ వేతనం, మహిళలకు కూడా కుట్టు మిషన్ పంపిణీ కూడా చేశారు. ఇకపోతే అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు తీస్తాము, మెగా డిఎస్సి తీస్తాము, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి మోసం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇవాళ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కని విని ఎరిగినటువంటి రీతిలో ఇవాళ మెగా డిఎస్సి చేసి ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. 15,941 టీచర్ పోస్టులను ఇవాళ భర్తీ చేసిన పరిస్థితి కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చేశారని చెప్పని కూడా తెలియజేస్తున్నారు. రెండోది కానిస్టేబుల్స్, ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేసి 4,500 నుంచి 12,500 మంది స్టైపెండ్ కూడా పెంచారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక పక్కన రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, పిఆర్ రోడ్స్ కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా వాళ్ళు ముట్టుకోలేదు. అసలు రోడ్లను ఎక్కడ కూడా 5 సంవత్సరాల కాలం. ఇవాళ ఆ రోడ్లన్నింటిని కూడా కొన్ని రోడ్లు మరామతులు చేసి గుంతలు పూడ్చిన పరిస్థితి చేశారు. కొన్ని రోడ్లు అయితే కనుక ఒక్కొక్కటి బై స్టెప్ ఇప్పుడు వేసుకెళ్తూ ఉన్నారు. ఇవాళ మన కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లు అయితే 4 రోడ్లు, పిఆర్ రోడ్లు అయితే కానీ 2 రోడ్లు కూడా మంజూరైనవి. ఆల్రెడీ అవన్నీ కూడా వర్క్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇట్లా ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతులు కూడా ఎవరైతే ఇవాళ ధాన్యం కొనుగోలు చేసిన రైతులకి గతంలో రైతులందరినీ కూడా ఏ విధం పాలు చేశారు మనందరికీ తెలుసు. ధాన్యం కొనుగోలు చేయడంలో కానీ, సకాలంలో డబ్బులు వేసే విషయంలో కానీ, లేకపోతే చిల్లు పడిపోయినట్టు గోని సంచులకు ఇవ్వడంలో కానీ చేసి రైతులందరూ కూడా ఇబ్బంది పెట్టారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కొనుగోలు చేసినటువంటి
ధాన్యం డబ్బులను కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవాళ రైతులందరిలో కూడా జమ చేయడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. 24 గంటల్లో వేస్తానన్నటువంటి డబ్బులను కూడా ఇవాళ తిరిగి ఇవాళ కనీసం 5-6 గంటల్లో కూడా డబ్బులు పడిపోయేటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చేస్తాం. మన నియోజకవర్గంలో రోడ్లే కాకుండా ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో సరిగ్గా సక్రమంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. అవన్నిటినీ కూడా సక్రమంగా ఇవాళ రిపేర్లు అవి కూడా చేపించి ఇవాళ ఎత్తిపోతల పథకాలన్నీ కూడా పనిచేసేలాగా చేస్తూ ఉన్నాం. కోవాడ ముంపుగుల కాలైనటువంటి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో గుర్రపు డెక్క తీసేటువంటి విషయంలో కానీ, కెనాల్ శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ డీసిల్టేషన్ చేపించి వాళ్ళ రైతులందరూ కూడా సకాలంలో నీరు అందించే విధంగా కూడా చేసి ఇబ్బంది లేకుండా చేయడంలో కానీ, ముంపుకు గురైనప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు కూడా వాటర్ని సకాలంలో బయటికి తరలించి రైతులందరూ కూడా పంటను కాపాడే ప్రయత్నం కానీ ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో కూడా అచ్చిబాబు గారి నాయకత్వంలో ఇవాళ 4 మండలాలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రైతులకు అండగా నిలబడి వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా నియోజకవర్గం ఉన్నటువంటి అదేవిధంగా హౌస్కి సంబంధించి ఇవాళ ఎవరైతే ఇళ్ళు గతంలో 1,80,000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి సెంటున్నర భూమి ఇచ్చిన పరిస్థితి ఏదైతే వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు సరిపోక మధ్యలోనే ఇళ్ళన్నీ కూడా నిలిచిపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,80,000 రూపాయలకి ఇవాళ అదనంగా 50,000 రూపాయలు అదనంగా ఇచ్చి, అదేవిధంగా ఎస్టీలకి అయితే కనుక 75,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇళ్ళు నిర్మాణం చేసుకుంటాం కూడా ఇవాళ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అకౌంట్లో డబ్బులు వేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ ఖాళీ స్థలాలుండి ఎవరైతే ఇళ్ళు కట్టుకుంటానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇళ్ళు మంజూరు చేస్తూ ఉన్నాం. దానికి ఒక లిమిట్ కూడా లేదు. ఖచ్చితంగా ఎంతమంది ఇళ్ళు కట్టుకుంటారంటే అంతమంది కూడా ఇవాళ ఇళ్ళు మంజూరు చేసి ఇళ్ళు కట్టుకుని ముందుకెళ్ళేటువంటి విధంగా కూడా ఇవాళ చేస్తా ఉన్నాం అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. రెండోది ఇవాళ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఇవాళ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇవాళ చక్కగా యూనిఫామ్లు ఇవ్వటం కానీ, షూలు కానీ, లేకపోతే వాళ్ళ పుస్తకాలు కానీ, బట్టలు కానీ అన్నీ కూడా నాణ్యమైనటువంటి అన్నీ కూడా ఇచ్చి డొక్కమ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇవాళ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ పాదరసంగా కూడా ఇవాళ చేసి బదిలీలు కూడా చేసి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్కూల్స్ అన్నీ కూడా పేద విద్యార్థులు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో మెరుగైనటువంటి వైద్యం వాళ్ళకి అందించాలి, మెరుగైనటువంటి విద్య వాళ్ళకి అందించాలి, మెరుగైనటువంటి భోజనం అందించాలని చెప్పని తలంపుతోటి వాళ్ళ లోకేష్ బాబు గారు ఇలా విద్యా వ్యవస్థని దాన్ని పటిష్టంగా తీసుకుని వాళ్ళ దాన్ని ప్రెస్టేజ్గా తీసుకుని పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వీటితో పాటుగా ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఏదైతే వాళ్ళ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే కనుక దేశ విదేశాలు వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడే మనకు ఉద్యోగాల కల్పన చేయొచ్చు. అంతేకాకుండా రాష్ట్రానికి కూడా ఆర్థికంగా కూడా వనరులు కూడా మనం సమకూర్చిన విధంగా కూడా ఉంటుంది. కాబట్టి దేశ విదేశాలు ఒక పక్కన చంద్రబాబు గారు, ఒక పక్కన లోకేష్ బాబు గారు కూడా వెళుతూ ఈ రోజున ఇవాళ దేశ విదేశాలన్నీ కూడా తిరుగుకుంటూ వచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం కూడా ఒక పక్కన ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. రెండోది ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు మన కొవ్వూరులో కానీ ఇవాళ ఏదైతే ఇవాళ మొన్ననే మన పవన్ కళ్యాణ్ గారు పెరవలు వచ్చి ఇవాళ అమర్జీవి గారి పేరు మీద ఇవాళ గోదావరి వాటర్ని ఇవాళ డంప్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి గ్రామాలన్నింటికి కూడా ఇవాళ మంచినీరు అందించే తలంపుతోటి ఇవాళ మొన్ననే మన మద్దూరు దగ్గరే ఈ యొక్క ఏర్పాటు చేస్తున్న జరుగుతుంది. మొన్ననే దానికి శంకుస్థాపన కూడా చేశారు. 1,400 కోట్ల రూపాయలతోటి ఇవాళ తీసుకుని మొత్తం 23 నియోజకవర్గాలకి ఒక నీరుని అందించేటువంటి విధంగా ఇవాళ చేస్తూ ఉన్నారని తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ మన కొవ్వూరు పట్టణానికి కూడా ఏఐబి ఆధ్వర్యంలో ఇవాళ 70 కోట్ల రూపాయలతో కూడా టెండర్ కూడా అయినట్టు పరిస్థితి ఉంది. కొవ్వూరు పట్టణంకి మన మున్సిపాలిటీ వాటర్ ఎక్కడైతే ఉందో డంపింగ్ సెంటర్ ఉందో ఒక్కడికి గోదావరి వాటర్ని తీసుకుని వచ్చి ప్యూరిఫై చేసి కొవ్వూరు పట్టణానికి రాబోయేటువంటి పుష్కరాల్లోపు 70 కోట్ల రూపాయలతో కూడా మంచినీరు సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ మనం తీసుకున్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మన మున్సిపాలిటీని కూడా ఇవాళ అప్గ్రేడ్ చేసి ఇవాళ గ్రేడ్ 3గా ఉన్నటువంటి మున్సిపాలిటీని ఇవాళ గ్రేడ్ 1గా కూడా తీసుకొచ్చి ఇవాళ మున్సిపాలిటీని కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పిన ఆలోచనతో చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినటువంటి కాలంలో వస్తున్నటువంటి ఏదైతే పుస్తకాలు ఉందో దానిని వాళ్ళంతా కూడా మనం తీసుకుని మన నియోజకవర్గ పరిధిలో ఇటు పట్టిసీమ దగ్గర నుంచి ఇటు విజయేశ్వరం వరకు ఉన్నటువంటి అన్ని ఘాట్లు కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసి దేవాలయాలన్నింటిలో కూడా వాటికి రిపేర్లు ఉంటే కానీ చేసి వాటిని కూడా మరమ్మతులు చేసి అదేవిధంగా ఘాట్లు కానీ వాటర్ సదుపాయం కానీ రోడ్ల సదుపాయం కూడా చేసే విధంగా ముందుకెళ్తున్నాం. ఇవాళ పట్టిసీమ నుంచి కొవ్వూరు వరకు కూడా నేషనల్ హైవే కూడా రోడ్డును కూడా చేసి వాళ్ళ రోడ్డును కూడా విస్తరించి నేషనల్ హైవే ద్వారా చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా మన కొవ్వూరు నియోజకవర్గంలో గతంలో ఏదైతే ట్రైన్ సాగిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఎంపీ గారి సహకారంతో రైల్వే శాఖ మంత్రి గారి సహకారంతో ఇవాళ ట్రైన్స్ కూడా ఇవాళ నిలుపుదల చేయడం కోసం కూడా రీసెంట్గా ఒక ట్రైన్ ఇక్కడ నిలుపుదల చేయడం కూడా ప్రారంభించుకున్నాం. రాబోయే 2 రోజుల్లో మిగతా ట్రైన్స్ కూడా చేస్తాం. ఆ యొక్క డెవలప్మెంట్కి
ఏదైతే ప్లాట్ఫామ్ కానీ మిగతా డెవలప్మెంట్ కానీ ఆధునీకరణ చేయడం కోసం రైల్వే శాఖ ద్వారా కూడా 17 కోట్ల రూపాయలు కూడా ఇవాళ మన కొవ్వూరు పట్టణానికి వచ్చేసరికి కూడా రైల్వే స్టేషన్ కూడా మంజూరు అయినాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవన్నింటినీ కూడా 1 ఇయర్ కాలంలోనే 2025 నుంచి ఇప్పటికి 1 ఇయర్ కాలంలోని ఇవాళ కోట్లాది రూపాయలతోటి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడంలో కానీ, రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తూ అన్ని విధాలుగా కూడా ప్రజలకి సంక్షేమంగా అభివృద్ధిని కానీ 2 కళ్ళులాగా చూసుకెళ్ళేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోదీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో కూడా 2025 ఎన్డీఏ కూటమి విజయాలుగా ఇవన్నీ కూడా గర్వంగా చెప్పుకోబోతా ఉన్నాం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, తిరిగి మళ్ళీ కొత్తగా వస్తున్నటువంటి జనవరి 1వ తారీఖు నుంచి ఏదైతే ఇవాళ మళ్ళీ కొత్త నూతన సంవత్సరం వస్తూ ఉందో, తిరిగి మళ్ళీ 2026 పూర్తయ్యేనాటికి ఈ రాష్ట్రం అంతా కూడా దిశ దశ కూడా మార్పులు తీసుకొచ్చి అమరావతి రాజధాని పూర్తి చేయడంలో కానీ, 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేయడంలో కానీ ఇవాళ ఎన్డీఏ కూడా ముందుకెళ్తా ఉందని చెప్పని కూడా ఇవాళ పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో కూడా మోదీ గారి సహకారంతో ఇవాళ ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తా ఉంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా అగ్రగామి స్థానంలో నిలపాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కృషి ఈ రాష్ట్రానికి మరొక విజయంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తున్న విజయాలు ఎడల, వీళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ఎడల సహకరించి రాబోయేటువంటి రోజుల్లో జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు సహకరించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఫర్